చాలా ఉన్నాయి కబోర్డ్స్ లో, అవన్నీ చూపించడానికి ఫుల్ టైం పడుతుందని ఎంత క్యూట్ ఉంది అసలు. ఇది నెక్స్ట్ సెట్ చూడండి. అండ్ ఇది ఒక్కటే పీస్ వేసుకుంటే ఎంత ఎలిగెంట్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అండ్ చాలా వరకు అడుగుతున్నారు ఏంటంటే నేను డ్రెస్సెస్ బ్లాగ్ ఒకటి చేసిన కదా, సో దాన్ని చూసి మీరు జ్యువెలరీ బ్లాగ్ కూడా చేయండి అనేసి అడుగుతున్నారు. ఇవి కొన్ని జ్యువెలరీస్ కావండి, ఇంకా చాలా ఉన్నాయి కబోర్డ్స్లో, అవన్నీ చూపించడానికి ఫుల్ టైం పడుతుందని. అండ్ నా ఫేవరెట్ జ్యువెలరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. అన్ని ట్రెడిషనల్ జ్యువెలరీసే ఉంటాయి, తక్కువ ఉంటాయి ఇది వెస్ట్రన్ జ్యువెలరీస్ అట్లా అన్నమాట. మా అమ్మ అయితే వస్తుంది. ఎందుకు వస్తున్నావు నువ్వు? వెళ్ళి వంట చేయిపో పో, నాకు ఆకలి అవుతుంది. అప్పటి నుంచి అడుగుతా అన్న. వంట చేస్తుంటే గ్యాస్ సిలిండర్ అయిపోయింది, సో అందుకనే ఇంకా వంట చేయడము ఇదే పని. ఇది వచ్చి కూర్చున్న కాసేపు సిలిండర్ వచ్చాక చేద్దామని. ఇంకా అయితే పని చేద్దామా, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామా? ఫుడ్ ఆర్డర్ చేయపో. బయట నుంచా? బయట ఫుడ్ తింటారా ఎవరైనా? నేను తింటా. హెల్త్కి అంత మంచిది కాదు ఏది పడితే అది తినడం, బయట నుంచి తెప్పించుకొని. ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలి? అంటే ఇప్పుడు సిలిండర్ అయిపోవడంతోనే నీకు ఆకలి ఇస్తుందా? అవును. ఆకలి అవుతుంది, నువ్వు ఏదో ఒకటి చేయిపో. ఇప్పుడు సిలిండర్ అయిపోయింది కాబట్టి నీకు ఏదో ఒకటి కావాలి కదా, అంతే చేస్తాను. ఏదో ఒకటి ఎట్నో అవుతుంది చేసి పెడతాను. సరే పో. అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ పాట్ అనమాట. 3 లీటర్స్ కెపాసిటీ ఇది. అండ్ ఇది 1 year వారంటీ ఉంది. సో ఈ అగారో మల్టీ కుక్కర్లో మనకు మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ దీనికి ఒక లిడ్ ఇచ్చారు, గ్లాస్ లిడ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తే ఒక పాట్, ఈ పాట్ ఏంటంటే అల్యూమినియం పాట్. సో దీనిలో అంటే ఇది మల్టీ కుక్కర్ కాబట్టి దీనిలో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. లైక్ కర్రీస్ అయినా, బిర్యానీ అయినా, పులావ్స్, స్వీట్స్. సో ఇది వచ్చేసి అల్యూమినియం బాడీ అనమాట. అంటే డిష్ వాషర్లో కూడా వాష్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే చాలా స్మూత్గా వాష్ చేసుకోవాలి దీన్ని అయితే హ్యాండ్తో చేసుకున్నప్పుడు. సో అదన్నమాట ఇది. బాడీలో మనం వాటర్ పడకుండా చూసుకోవాలి. అండ్ ఏదన్నా క్లీన్ చేసుకోవాలని అనుకుంటే వెట్ క్లాత్ ఆర్ డ్రై క్లాత్తో జస్ట్ క్లీన్ చేసుకొని డ్రై అవనిస్తే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి చూసారా 1.2 meters పవర్ కార్డ్ ఇచ్చారు. సో మనకు వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, లైక్ ఇది ఆన్ ఆఫ్ అనమాట. స్టాండ్ బై, లో, మీడియం, కుక్, హై అనమాట. సో ఇలా మనకి అంటే ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేనైతే కుక్ చేస్తాను, ఆకలని అరుస్తుంది కదా, త్వరగా అయిపోతుంది, అందుకని దీంట్లోనే కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, ఏం కుక్ చేస్తాను. మనం కింద సైడ్ దీనికి చూసుకున్నట్టయితే యాంటీ స్కార్స్ అండ్ స్టాపర్స్ లాగా ఇచ్చారనమాట. సో మనం కుక్కర్ని ఒక్కసారి ఇలా ప్లేస్ చేసామంటే ఎటు కదలకుండా అక్కడే స్టే అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను రైస్ అయితే వాష్ చేసి పెట్టాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత సహృదకి చాలా ఇష్టం, అంటే ఈజీగా తినేస్తుంది, తొందరగా అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకుంటున్నా చూడండి. డైరెక్ట్ కుక్కి వెళ్ళిపోయాను. కుక్లో అంటే కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలి కదా, హీట్ అవుతుంది, వెంటనే హీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కుక్ చేసుకుంటున్నాం కదా, ఇలా ఈ కుక్ చేసుకునేటప్పుడు ఇవి పట్టుకున్నా కూడా, సైడ్స్కి పట్టుకున్నా కూడా హీట్ అనేది మనకి తగలకుండా ఇలా ఇచ్చానమాట ఇవి. సో నేనైతే ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. చూడండి వేగానే ఎంత ఫాస్ట్గా అవుతుందో చూడండి, ఇలా పొగ వస్తుంది బయటికి. హైలో పెట్టేసేసరికి వెంటనే అయిపోతుంది. ఇలా ఎంత ఫాస్ట్గా అయ్యేటివి అయితే ఎంత యూజ్ అవుతాయి మనకి ఇంట్లో. అంటే మార్నింగ్ టైం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అస్సలు టైం సరిపోదు. ఇప్పుడే పెట్టాను, జస్ట్ 2 minutes అవుతుంది కావచ్చు, అంతే. 2 minutesలో రైస్ అయిపోతుంది. సో నేను కొంచెం క్వాంటిటీ రైస్ తీసుకున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది నాకు. అలానే కాకపోయినా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనకి ఇష్టమైన మోడ్లో పెట్టుకోవచ్చు, హైలో, లోలో,
అలా అనమాట. చూడండి రైస్ అయితే అయిపోయినట్టుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో, చాలా బాగా కుక్ అయింది. చూడండి మనం నార్మల్ కుక్కర్లో వండుకుంటే అంతా అతికేస్తుంది కింద. ఇలా దీనికి అల్యూమినియం కాబట్టి అసలు కొంచెం కూడా కింద అతకకుండా మంచిగా నీట్గా వచ్చేసింది. ఇలాంటి టైంలో మంచిగా ఇందులోనే ఏదైనా వేసేసుకొని మళ్ళీ ఇంకో డిష్ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా, ఇది ఇందులోనే వేసేస్తాను. సో ఫ్రైడ్ రైస్కి అయితే నేను కొంచెం చిల్లీ పౌడర్ అన్నీ రైస్లోనే మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇదంతా ఏమన్నా డస్ట్ లాంటిది ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇంకా ప్లెయిన్ రైస్ కదా అది, ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. చూడండి చూడండి ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు మంచిగా డైరెక్ట్ ఇట్లా. నా స్టైల్లో నేనైతే ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తున్నాను. మీరే ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. సహృదయకి అయితే అదే అన్నాను కదా, చైనీస్ స్టైల్ కావాలని చెప్పేసి అన్నది. సో ఇప్పుడైతే నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడైతే లో మోడ్లో పెట్టుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఒక 2 మినిట్స్ అయిపోతే సరిపోతుంది. మనం ఏమన్నా ఇంకా దానిలో కొన్ని యాడ్ చేసుకునేవి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేనైతే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. అయితే నేను కొంచెం టమాటో సాస్ అండ్ సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నాను. ఫ్రూటీ ఇదిగో ఎంత ఫాస్ట్గా వేసేసాను చూడు. ఇది వేసుకొని నేను ఎట్లుందో చెప్పు. ఎట్లుంది? ఆర్డర్ కాదు, ఇంట్లో చేశాను, అంత బాగుంది. అందుకే నేను మొన్న ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను కదా, దానిలో అది అంటే సడన్గా గుర్తుకొచ్చింది, చేసుకున్నాం కదా, ఇలాంటి టైంలో బెస్ట్గా యూజ్ అయింది తెలుసా. చూసావా, నువ్వు ఇప్పుడు తింటున్నావు అంటే కారణం అదే, అది ఉండడం వల్ల చేశాను. సరే తినేసేది అయితే. సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అండ్ ఇంకొకటి కూడా చేద్దాం అనుకుంటున్నాను, పాప్కార్న్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా అవుతాయి ఏంటి అని చెప్పేసి చూద్దాం రండి. ఇప్పుడైతే అందరైతే పాప్కార్న్ బటర్ లేదంటే ఆయిల్ వేసి చేసుకుంటారు. నేనైతే కొంచెం గీ వేస్తున్నాను. సో అంటే పిల్లలు కూడా చేసేసుకోవచ్చు, సహృద అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను లేకపోయినా ఇంట్లో మంచిగా యూజ్ అవుతుంది ఇది. కొన్ని తీసుకుంటున్నాను నేను, సహృదకైతే పెట్టేస్తాను మళ్ళీ ఇది. అంటే ఇవైతే మక్కలు మా అమ్మ పంపించింది ఊరు నుండి, మా చైన్లో. సో మనకి దీంతో పాటు ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారు అండ్ వారంటీ కార్డు ఇచ్చారు. మనం దీనిలో అంటే దాని ప్రాసెస్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఉంటుంది. అండ్ ఇదైతే చాలా యూజ్ అవుతుంది మనకి. ఏంటంటే మీరు చూసారు కదా ఎంత ఈజీగా కుక్ అయిపోతుందో. ఇలాంటి టైంలో టెన్షన్ పడతాం, ఏం చేయాలి ఏంటి, సిలిండర్ లేవు ఇంట్లో అయిపోయింది అని చెప్పేసి. ఆర్ఎల్స్ మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ట్రావెల్ చేస్తుంటే కూడా కొంచెం ఎక్కువ మెంబర్స్కి ఉన్నా కూడా ఈజీగా, అంటే ఇది 3 లీటర్స్ కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని క్యారీ చేయడానికి. బయటికైనా ట్రావెల్ చేస్తుంటే ఎలాంటి టైంలోనైనా మనకి బెస్ట్గా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే. సో మీకు ఈ ఎగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. సో ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది అసలు వేసుకుంటే, అసలు సింప్లీ సూపర్. ఇది అయితే అసలు ఇక్కడ లక్ష్మమ్మ వారు వచ్చేసి ఎంత క్యూట్ ఉంది అసలు. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. యాక్చువల్లీ దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇక్కడ మిడిల్లో ఇక్కడ కింద చాలా బాగుంది కాకపోతే. అండ్ నెక్స్ట్ ఈ జ్యువెలరీ నేను ఇంకా వేసుకోలేదు ఈ సెట్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. ముందే రివీల్ చేస్తున్నా అనిపిస్తుంది కానీ నాకు ఎందుకో బాగా నచ్చి మీకు చూపించాలని అనిపిస్తుంది, అందుకే చూపిస్తున్నా. ఇది నెక్స్ట్ సెట్ చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి చూడండి, సింప్లీ సూపర్గా ఎంత బాగుందా. మీరు ఇక్కడ పిక్ చూడొచ్చు, ఈ సెట్ వేసుకుంది. నేను ఎక్కువ హెవీగా ఉన్నాయి కూడా చూస్ చేసుకోను జ్యువెలరీ సెట్స్. నాకు సింప్లీ సూపర్గా ఉండాలి, బాగుండాలి, లుక్ బాగుండాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అసలు. ఎందుకంటే తెలియదు ఆ లెహంగాకి భలే సెట్ అయింది ఇదైతే. ఇది లైక్
ఉన్న దాంట్లో డిఫరెంట్గా ఉంది. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో నేను ఈ సెట్ అయితే ఈ లెహంగా మీద స్టైల్ చేసిన, చూడండి మీరే. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు నచ్చింది, చాలా నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇక్కడ కూడా లక్ష్మమ్మ వారిదే మొత్తం లాకెట్లో, చూడండి డిజైన్ వచ్చేసి లక్ష్మమ్మ వారిది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి బుట్టాలు. సో ఈ సెట్ వచ్చేసి నేను ఈ లెహంగా మీద స్టైల్ చేసిన, ఎంత బాగుందో చూడండి. బాగా సెట్ అయింది కదా. దివాళీ రోజు వేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది లుక్ మొత్తం. నేను ఏంటంటే లైక్ కొన్ని వాటికి వడ్డానం సెట్ అయితే కొన్ని వాటికి సెట్ అవ్వవు కదా. మ్యాక్స్ నా దగ్గర అయితే వడ్డానంవి లేవు. కొన్ని వాటికి దేనికైతే బాగుంటాయో వడ్డానం అవే తీసుకుంటా నేను. ఇది కూడా ఇంకా స్టైల్ చేయలేదు, దీనికి స్మాల్ నెక్ పీస్ వచ్చింది. సో ఇది చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ ఇది లాంగ్ హారం, దీని మీదకి చిన్న నెక్ పీస్ వచ్చింది. సో చూడండి 3 లేయర్స్ వచ్చాయి. అండ్ ఇది సిల్వర్ ప్లస్ పర్పుల్ కలర్. అండ్ ఇది ఒక్కటే పీస్ వేసుకుంటే ఎంత ఎలిగెంట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. యాక్చువల్లీ ఇది ఇంకా స్టైల్ చేయలేదు, స్టైల్ చేసినప్పుడు నేను పిక్స్ పోజ్ చేస్తాను కదా, అప్పుడు చూడండి మీరే. నెక్స్ట్ నా ఫేవరెట్ సింప్లీ సూపర్గా ఉండే నెక్ పీస్ చూపిస్తాను, చూడండి ఎంత క్యూట్గా ఉందో. మనం ఇది జస్ట్ నార్మల్గా ఎక్కువ హెవీ లెహంగా ఉన్న దాని మీద ఈ సింపుల్గా జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అన్నమాట. సో ఇది చూడండి, ఇది యాక్చువల్లీ ఇట్లాంటిది నా దగ్గర లేదు, అందుకోసమే చూడగానే నచ్చింది తీసేసుకున్నా. ఫ్లవర్స్ టైప్, ఇక్కడ ఒకటి పింక్ ఫ్లవర్ అండ్ గ్రీన్ ఫ్లవర్, పింక్ గ్రీన్, మిడిల్లో ఇలా లైక్ లీవ్స్ టైప్, ఎంత బాగుందో చూడండి అసలు. ఇది కూడా ఇంకా స్టైల్ చేయలేదు, నేను స్టైల్ చేస్తాను ఏదన్నా అవుట్ఫిట్ మీదకి బాగా సెట్ అవుతే. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ. నేను ఇదైతే దేని మీదకి వేసుకోలేదు, నెక్స్ట్ వేసుకుంటా, స్టైల్ చేస్తా. కింద అయితే మంచిగా బీట్స్ ప్లస్ పర్ల్స్ టైప్ వచ్చింది. ఏదైనా విక్టోరియన్ జ్యువెలరీ మాత్రం చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఏదన్నా లైక్ డిఫరెంట్గా ఉన్న అవుట్ఫిట్స్ లెహంగాస్ టైపే దాని మీదకి విక్టోరియన్ వేసుకుంటే చాలా ఎలివేట్ అవుతాం, బాగుంటుంది. ఇయర్ రింగ్స్ ఇదైతే చూడండి ఎంత బాగుందో. ఇది మా మమ్మీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే బాగుంది, ఇది క్యూట్గా శారీస్ మీదకి సెట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి మిడిల్లో, కింద వైట్ కలర్ స్టోన్స్ టైప్, మీరే చూడండి. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ, ఇదైతే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో తీసుకున్నాను, కాకపోతే నాకు నచ్చి మళ్ళీ మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నా. ఇదైతే నేను 2-3 years బ్యాక్ దివాళీకి వేసుకున్నా, నాకు బాగా గుర్తు. ఒక రెడ్ కలర్ లెహంగా, కింద క్రీమ్ కలర్ స్కర్ట్, మీరే చూడొచ్చు ఇక్కడ పిక్. దీని మీద ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇది పింక్ కలర్, పర్ల్స్ అండ్ విక్టోరియన్, ఎంత బాగుంది చూడండి అసలు. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. సో చెప్పినా కదా ఎంతసేపు నాకు విక్టోరియన్ అంటే చాలా ఇష్టం అనేసి. దాంట్లో ఈ పీస్ డిఫరెంట్గా అనిపించింది, అందుకే తీసుకున్నా. ఏదైనా లెహంగా వేసుకున్నా ఆర్ఎల్స్ ఏదైనా శారీ కట్టుకున్నా కానీ పింక్ కలర్లో ఉంటే అది పింక్ కలర్లో మనం అసలు జ్యువెలరీ వేసుకోకూడదు, దానికి కాంట్రాస్ట్ వేసుకుంటేనే సెట్ అవుద్ది. నేను ఇది యాక్చువల్లీ ఏదైనా డిఫరెంట్గా దేని మీదకైనా డిఫరెంట్గా సెట్ అయితేనే వేసుకుంటా అని ఫిక్స్ అయినా. పింక్ కలర్ మీదకైతే కాదులేండి. ఇది చూడండి ఎంత బాగుందో. కింద స్టోన్ గ్రీన్ కలర్లో వచ్చేసి ఇదంతా ఒక సింగిల్ లేయర్లో సిల్వర్ కలర్లో వచ్చింది. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది కూడా ఇంకా స్టైల్ చేయలే నేను. నెక్స్ట్ ఈ సిల్వర్ జ్యువెలరీ బాగుంది కదా. ఇదైతే నేనైతే దీని మీదకి మొత్తం సెట్ తీసుకున్నా, వడ్డానం, మళ్ళీ టిక్కా, పాపడ్ బిల్ల, ఇంకా ఏంది ఇయర్ రింగ్స్, ఇవన్నీ. ఇది బాగుంది, ఒక దాని మీదకి అయితే సెట్ అయింది, దాని మీదకి స్టైల్ చేసిన. మీరు ఇక్కడ లెహంగా పిక్ చూడొచ్చు. నేను మ్యాక్స్ అయితే ట్రెడిషనలే స్టైల్ చేసిన చాలా వరకు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాకు ట్రెడిషనల్ అంటేనే ఇష్టం అనేసి, అందుకే. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి.
అండ్ దీని మీదకి పాపడ్ బిల్ వచ్చేసి ఇది పాపడ్ బిల్ల బాగుంది అసలు డిఫరెంట్గా ఉంది పాపడ్ బిల్ల వడ్డానం చూపిస్తా దీని మీదకి వడ్డానం కూడా తీసుకున్నా అని చెప్పినా కదా బాగుంది దీని మీదకి బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి సో ఇదైతే ఒక లెహంగా మీదకి ట్రై చేసిన అని చెప్పినా కదా దాన్ని ఆ లెహంగా మీరు కూడా చూసిళ్ళు మా మమ్మీ స్టైల్ చేసినట్టున్నది నాకు గుర్తులేదు సో ఇదైతే మా మమ్మీ ఒక శారీ మీదకి వేసుకుంది కానీ అవి ఇంకా పిక్స్ పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా ఫోటోగ్రాఫర్ అన్న పంపలేదు కానీ ఇది బాగుంది చూడండి ఇది కింద పర్ల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ పర్ల్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ పర్ల్స్ లాగా దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అండ్ నెక్స్ట్ ఇది చూడండి చిన్నగా మిడిల్లో లాకెట్ వచ్చేసి ఇదంతా పర్ల్స్ యాక్చువల్ ఇది చిన్నప్పుడు మేము గోల్డ్ తీసుకోవడానికి జ్యువెల్కాస్కి వెళ్ళినప్పుడు ఆ గోల్డ్ వల్ల ఇది ఫ్రీగా వచ్చిందంట మా మమ్మీ చెప్పింది నాకు సో యాక్చువల్లీ ఇది ఇచ్చినారు ఈ పర్ల్స్ ఈ చైన్ ఉంది కదా ఇది ఇచ్చినారు ఇది ఒరిజినల్ పర్ల్స్ అంట సో ఇది ఇవ్వగానే తర్వాత కొన్ని డేస్కి మా మమ్మీ వెళ్ళి ఈ లాకెట్ తీసుకుంది ఈ లాకెట్ కూడా ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి నాకు మా మమ్మీ చిన్నప్పుడు లంగా జాకెట్ మీద వేసేది లైక్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడు కానీ చాలా బాగుంది ఇప్పుడు వేసుకోవట్లేదు చిన్నప్పుడు వేసుకునేదాన్ని నెక్స్ట్ చూడండి ఈ చౌకర్ తీసుకొని చాలా రోజులు అవుతుంది ఈ చౌకర్ మా పెద్ద పెట్టుకుంది మా మమ్మీ పెట్టుకుంది లాస్ట్కి ఎవరు దొరకక నాకు పెట్టిళ్ళు ఆ తర్వాత పక్కన పెట్టిళ్ళు ఇది అప్పట్లో ట్రెండ్ అంట ఈ చౌకర్ ఈ డిజైన్ సో తీసుకున్నారు బాగా నచ్చి వాళ్ళకి నాకెందుకో ఎక్కువ నచ్చలేదు కానీ బాగుంది ఇప్పుడు చూస్తే బాగుంది అండ్ దీంట్లో మిడిల్లో వచ్చేసి ఇవి స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ బాగుంది చూడండి దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి బాగున్నాయి డిఫరెంట్గా నెక్స్ట్ ఇది సింప్లీ సూపర్గా నెక్ పీస్ ఇట్లా చౌకా టైపే రెడ్ కలర్లో స్టోన్ వచ్చేసి పెద్దగా అండ్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి ఇక్కడ డిజైన్ చూడండి మ్యాంగో డిజైన్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా ఇది ఒక్క సెలెక్షన్ వచ్చేసి మా మమ్మీది మిగతా అన్నీ నాయే నెక్స్ట్ ఇదైతే చాలా బాగుంది అసలు ఎంత క్యూట్గా ఉంది చూడండి అసలు ఇది ఎప్పుడో తీసుకున్నా నాకైతే ఫుల్ నచ్చింది డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇట్లాంటిది చౌకర్ అయితే నాకు దగ్గర ఇప్పటివరకు లేదు ఇది ఒక్కటే చూడండి కింద చిన్న పర్ల్స్ లాగా గోల్డ్ కలర్లో వచ్చేసి అండ్ ఇదంతా గోల్డ్ సెట్ గోల్డ్ పీస్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఈ జ్యువెలరీ మాత్రం నా దగ్గర ఎప్పుడో ఉంది ఎప్పుడో తీసుకున్నా ఎంత బాగుంది చూడండి యాక్చువల్ నాకు ఇక్కడ కింద లాకెట్ కాకుండా ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఇది నచ్చింది బాగా మిడిల్లో ఇట్లా లాకెట్ వచ్చేసి లక్ష్మమ్మ వారి లాకెట్ అండ్ కింద చిన్న పర్ల్స్ లాగా వైట్ పర్ల్స్ వచ్చినాయి నెక్స్ట్ మీకు అయితే చెంపచీరాలు చూపిస్తా చూడండి ఈ చెంపచీరాలు అయితే బాగున్నాయి మా మమ్మీకి యాక్చువల్లీ చెంపచీరాలు అంటే చాలా ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ నా దగ్గర ఉన్న దాంట్లో అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఇక్కడ పర్ల్స్ వచ్చేసి కింద డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇట్లా పెట్టుకుంటే నాకేంటంటే నేను ఎక్కువ చెంపచీరాలు పెట్టుకోను రేర్గా పెట్టుకుంటా నెక్స్ట్ ఇది పాపడి బిళ్ళలు చూపిస్తా నా దగ్గర పాపడి బిళ్ళలు ఉన్నాయి అంటే అవి ఓన్లీ లక్ష్మమ్మ వారియే ఉన్నాయి ఫస్ట్ నా ఫేవరెట్ పాపడి బిళ్ళ చూపిస్తా ఎంత బాగుందో చూడండి ఈ పాపడి బిళ్ళ వచ్చేసి నేను ఒక డ్రెస్ మీద అయితే స్టైల్ చేసిన మీరు చూడవచ్చు ఇక్కడ పిక్చర్ చూడండి అండ్ ఇక్కడ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ మీరే చూడొచ్చు ఈ డిజైన్ ఇంకొకటి చూపిస్తా ఇంకా రెండు ఇది కూడా మిడిల్లో లక్ష్మమ్మ వారి డిజైన్ అండ్ కింద పర్ల్ స్టోన్స్ అండ్ వైన్ స్టోన్ ఇది కూడా చాలా బాగుంది అసలు డిఫరెంట్గా ఇక్కడ కూడా మిడిల్లో లక్ష్మమ్మ వారి డిజైన్ వచ్చేసి కింద గోల్డ్ పర్ల్స్ అండ్ ఇక్కడ స్టోన్స్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్ ఇక్కడ ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఇది చూడండి ఈ నెక్ పీస్ ఎంత బాగుందో అసలు ఇది కూడా డిఫరెంట్గా ఉంది నా దగ్గర ఉన్న దాంట్లో అండ్ ఇక్కడ మొత్తం ఫ్లవర్స్తో ఇట్లా వచ్చేసి డిజైన్ వైట్ కలర్లో స్టోన్స్ అండ్ మిడిల్లో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ విత్ డిఫరెంట్ డిజైన్ ఇవి ఇయర్ రింగ్స్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట నేనైతే ఈ అవుట్ఫిట్ మీద స్టైల్ చేసిన ఈ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇది డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అసలు ఇదేంటంటే పెళ్లి మండపం లాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్
నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ చూపిస్తాను మీకు. ఈ బ్రాస్లెట్ ఇంకా స్టైల్ చేయలేదు, నాకు బాగా నచ్చి ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్ పీస్ అనమాట. ఇది సింపుల్గా ఉంది, పర్ల్స్ వచ్చేసి. సో ఇది ఏంటంటే నార్మల్గా ఫ్రాక్స్ మీది కన్నా లేదా సింపుల్గా ఉన్న అవుట్ఫిట్స్ మీద కన్నా వేసుకోవచ్చు. రోజ్ గోల్డ్ నెక్ పీస్ అనమాట. ఇది ఒక అవుట్ఫిట్ మీద అయితే స్టైల్ చేసిన ఇది. దాని మీదకి అయితే ఐఎమ్ సో సారీ గాయస్, దాని మీదకి అయితే ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయో దొరకట్లేదు. ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నారు కాకపోతే ఇక్కడ కింద జ్యువెలరీ పరిస్థితి చూడట్లేదు. అందుకోసమే మొత్తం ఏంటంటే ఇటు అడున్నాయి అన్నీ ఒకదాని మీద ఒకటి. నెక్స్ట్ అయితే మీకు ఇది సిల్వర్ది చూపిస్తున్నా. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కూడా లక్ష్మమ్మ వారి బ్యాంగిల్సే. ఇక్కడ ఉన్న సెట్స్ మీదకే ఈ బ్యాంగిల్స్ స్టైల్ చేసిన, కానీ ఏ సెట్టో నాకు గుర్తులేదు, అందుకోసమే. నెక్స్ట్ మీకు చిన్నగా సిల్వర్లో ఇయర్ రింగ్స్ చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు డిఫరెంట్గా ఉంది కదా. నెక్కి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అసలు. ఇది కూడా ఇంకా స్టైల్ చేయలేదు. ఇది వెస్టర్న్ మీదకి లైక్ ఎట్లా అంటే ఫ్రాక్స్ మీదకి ఆరెల్స్ డిఫరెంట్గా ఉన్న అవుట్ఫిట్స్ మీదకి ఇది స్టైల్ చేస్తే బాగుంటుంది, వెస్టర్న్ అవుట్ఫిట్స్ లాగా. నెక్స్ట్ మీకు చిన్నగా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. లైక్ స్టడ్స్ లాగా ఉండొచ్చు అండ్ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ లాగా కూడా ఉండొచ్చు. ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా స్టైల్ చేయలేదు నేను వేటి మీదకి, కానీ డిజైన్ బాగుంది, నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది చెప్పొచ్చు బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అనేసి. రోజ్ గోల్డ్ టైప్, రోజ్ గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నాకు డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా వైట్ కలర్ ఫ్లవర్లో ఒక స్టోన్స్ వచ్చేసి డిజైన్ అండ్ ఇక్కడ పెద్దగా పర్ల్ వచ్చేసి బాగుంది, నచ్చింది. పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అవి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి, మీరే చూడొచ్చు. అండ్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి, ఇంత క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ నాకు నా బర్త్డేకి ఇచ్చిందనమాట. నాకు చాలా నచ్చినాయి ఇయర్ రింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ రా. చూడు ఇక్కడ వైట్ కలర్ లాగా లీవ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. సో యాక్చువల్లీ నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు మా ఫ్రెండ్స్ ఏదో ఒకటి నా బర్త్డేకి, లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్డేకి సైన్స్ గురించి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ ట్రిప్ లాగా అప్పుడు ఒక ఫోటో దిగాము, అది కప్ మీద వేసి ఇచ్చారు నా బర్త్డేకి లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చినారు, ఇంకొకటి బ్యాంగిల్స్ కూడా ఇచ్చినారు. అది ఎక్కడుందో తెలియదు, కబోర్డ్లోనే ఎక్కడో ఉన్నాయి. అందుకోసమే థ్యాంక్ యూ సో మచ్ రా. ఇవి కూడా ఇంకా స్టైల్ చేయలేదు, స్టైల్ చేస్తా. నెక్స్ట్ మీకు బ్రాస్లెట్స్ చూపిస్తా. ఇది చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇదొకటి, యాక్చువల్లీ ఇదొకటి అయితే స్టైల్ చేసిన, మీరు చూడొచ్చు. యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఇది స్టైల్ చేయలేదు ఇంకా. ఇదొకటి, ఇది కూడా స్టైల్ చేయలేదు. అబ్బో ఇదైతే చాలాసార్లు వేసుకున్నాను నేను, కానీ ఇది ఓన్లీ నేను షోస్కే వేసుకున్నాను. దీనివల్ల ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ మీద ఏదన్నా షోలో స్టేజ్ మీద మేము డ్యాన్స్ చేసినా కానీ ఇది ఎక్కడ పడిపోద్దో తెలియదు, ఊడిపోయి. నాకు అందుకే కోపం వస్తుంది. అయినా ఇది ఇష్టం, ఇదే వేసుకుంటా నేను. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఒక బ్రాస్లెట్స్. సో ఇవే ఈ బ్రాస్లెట్స్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఒకటి ఇయర్ రింగ్స్ మా మమ్మీ ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఇది ఎప్పుడో తీసుకున్నా కానీ ఏ డ్రెస్ మీదకి వేసుకుందామన్నా సెట్ అవుతుందా సెట్ అవ్వదా అనిపిస్తుంది. సెట్ అవ్వట్లేదు. ఇవి ఇంకా వేసుకోలేదు. దేని మీదకైనా స్టైల్ చేసినప్పుడు నేను ఒక షార్ట్ వీడియో చేసి ఇంతే గాయస్. సో గాయస్ ఇది వచ్చేసి నా జ్యువెలరీ బ్లాగ్, జ్యువెలరీ కలెక్షన్. జ్యువెలరీస్ ఎట్లా పడిపోయి ఉన్నాయో చూడండి, ఎంత క్యూట్గా ఉందో. అదే మా మమ్మీ చేస్తే ఈ వ్లాగ్ ఎక్కడి అక్కడ క్లియర్గా ఉంటాయి అన్నమాట, ఇట్లుండవు. అందుకే పిల్లలు మీరు అల్లరి చేయరు అంతే అన్నమాట జ్యువెలరీ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. మీకు ఏ బ్లాగ్స్ కావాలనో ఏ వీడియోస్ కావాలనో కింద కమెంట్ చేయండి, మేము చేస్తాము, ట్రై చేస్తాము షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.